హాయ్ ఫ్రెండ్స్, అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ. ఈరోజు వచ్చేసి అయితే 10 o'clock 9:30కి అట్లా తీసిన. 9:30కి తీస్తే మనకి 10 o'clock అయితే బుకింగ్ ఇచ్చిండు. 9:57కి 10 o'clock అయితే ఎయిర్పోర్ట్ బుకింగ్ ఇచ్చిండు. ఎయిర్పోర్ట్ నుండి మళ్ళీ అదే బుకింగ్ రిటర్న్ తీసుకొని వచ్చాను అనమాట. మార్నింగ్ ఇచ్చిండు, దానివల్ల వీడియో అనేది తీయలేదు. మార్నింగ్ దమ్మాడకి వెళ్ళి ఎయిర్పోర్ట్ ఇచ్చిండు. మళ్ళీ వాళ్ళు రిటర్న్ వస్తారంటే అక్కడ నుండి ఇక్కడ నుండి బుకింగ్లో పోయినా అక్కడ నుండి అయితే అమౌంట్ మాట్లాడుకొని వచ్చిన అనమాట. ఇక్కడ నుండి పోయేటప్పుడేమో 1000 రూపీస్ అయింది, 980 చూపించింది. అక్కడ నుండి వచ్చేటప్పుడు 1200 తీసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి కూకట్పల్లిలో ఉన్నా. కూకట్పల్లి వచ్చిన అనమాట. ఇక మధ్యాహ్నము అక్కడ సైడ్ ఇంటి సైడే కాబట్టి ఇంటికి వెళ్ళేసి తినేసి వచ్చేసిన. మళ్ళీ ఆన్ చేసుకుంటే కూకట్పల్లి ఇచ్చిండు. ఇప్పుడు కూకట్పల్లి వచ్చిన. ఇది వచ్చేసి 400 వచ్చింది అమౌంట్ మనకి. చూపిస్తా చూడండి. మనకి ర్యాపిడోలో వచ్చేసి 1393 అయితే అయ్యింది. మార్నింగ్ వచ్చేసి మనం ఎన్నిటికి తీసినామంటే ఇలా 2 బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసాను అనమాట. ఇక మార్నింగ్ వచ్చేసి 990 ఇచ్చిండు, 980 ఇచ్చిండు అమౌంట్, 980 రూపీస్. మన దమ్మాడకి వెళ్ళి దమ్మాడ నుండి ఎయిర్పోర్ట్ పోయిన అనమాట. 980 రూపీస్ ఇచ్చిండు ఇది. మళ్ళీ అక్కడ నుండి వాళ్ళు రిటర్న్ రమ్మనంటే మా 1200కి మాట్లాడుకొని రిటర్న్ వచ్చిన మళ్ళీ ఎమ్మడే. అది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇక ఇంటికి వెళ్ళేసి తినేసి మళ్ళీ రిటర్న్ మళ్ళీ డ్యూటీ స్టార్ట్ అయినాక మనకి కూకట్పల్లి ఇచ్చిండు. అక్కడికి వెళ్ళి 2:30కి తినేసి ఇక బయలుదేరిన అన్నమాట. 2:30కి ఆన్ చేసిన, పడింది. కూకట్పల్లి ఇచ్చింది, తీసుకున్నా. కూకట్పల్లి అయితే వచ్చినాము. ఇంట్లో అయితే 2 బుకింగ్లు అయితే కంప్లీట్ చేసిన. అండ్ ఓలాలో అయితే కంప్లీట్ అయితే ఏం చేయలేదు. ఓలాలో అయితే పర్లేదు, ఇది యారీ యాప్. ఓలాలో అయితే 0 బుకింగ్స్. ఇంట్లో అయితే 1 బుకింగ్ అయితే కొట్టలేదు. ఇక మొత్తం ర్యాపిడోలో అయితేనే కొట్టిన. ఇక ఇప్పటికి టోటల్ అయితే అక్కడ 1200, ఇప్పుడు ఒక 14, మొత్తం 2600 అయితే అయింది. 2600 అయితే అయింది టోటల్. ఇది 1400. అది అక్కడ ఎయిర్పోర్ట్ నుండి మాట్లాడుకొచ్చినది ఏమో 1200 అనమాట. మొత్తం 2600 అయితే అయింది. చూద్దాం, వెయిటింగ్ అయితే చేద్దాము. నైట్ వరకు ఎంత అయితే బిల్ అనేది మీకు చూపిస్తాను. ఓకే. అండ్ డేట్ అండ్ టైం చూపిస్తా చూడండి. ఇప్పుడు టైమింగ్ వచ్చేసి 4:22 అవుతుంది. డేట్ వచ్చేసి చూడండి, ఈరోజు సాటర్డే అనమాట. జూన్ 15, 15వ తారీఖు, సాటర్డే, శనివారము. గుడికి పోయి రావడం వలన టైం లేట్ అయిపోయింది. అందుకే 10 అయింది తీసే వరకల్లా. ఓకే, చూద్దాం. వెయిటింగ్ అయితే చేద్దాం బుకింగ్ కోసం. డ్యూటీ అయితే క్లోజ్ చేసేస్తున్నా. 6:15 అవుతుంది. ఇక కూకట్పల్లిలో ఉన్నా కదా. కూకట్పల్లి నుండి ఇక్కడ నాగారం ఇచ్చారు. నాగారం డ్రాప్ చేసేసిన. డైరెక్ట్ నాగారం వచ్చేసిన. 440 ఇచ్చింది మనకి. కూకట్పల్లి నుండి నాగారం వచ్చిన అనమాట. 440 ఇచ్చిండు. టైం వచ్చేసి చూడండి 6:15 అవుతుంది. ఇప్పుడైతే క్లోజ్ చేసేస్తున్నాం డ్యూటీగా. ఇంక వెళ్ళిపోతున్నా ఇంటికి. అండ్ టోటల్ వచ్చేసి మనకి 1833 రూపీస్ అయితే అయింది. ఇది 1800 నాకు డైరెక్ట్ ఎయిర్పోర్ట్ పోయినప్పుడు ఒకటి మాట్లాడుకొని వచ్చినాం కదా, వాళ్ళనే తీసుకొచ్చిన. అది ఒక 1200 వచ్చింది. మొత్తం 3000 అయితే అయింది మొత్తం. ఇది 3000 అయితే అయింది మొత్తం టోటల్. ఇలా ట్రిప్స్ వచ్చేసి 3 కొట్టిన అనమాట. ఒకటి ఎయిర్పోర్ట్ది, ఒకటి కూకట్పల్లి, మళ్ళీ కూకట్పల్లి నుండి నాగారం వచ్చిన. ఈ 3 కొట్టిన అనమాట. ఈ టోటల్ వచ్చేది ఇంకా 3000 అయితే అయింది. ఓకే మరి. అండ్ 0 కిలోమీటర్గా చూపిస్తా చూడండి. 0 కిలోమీటర్ రేస్ నడిపిన మార్నింగ్. అది ఎంత తిరిగిన అనేది చూపిస్తా చూడండి. మొత్తం టోటల్ వచ్చేసి 206 అయితే 206 తిరిగిన అనమాట. ఇది ఈరోజు తిరిగిన కిలోమీటరు వచ్చిన అమౌంట్ అయితే ఇది. ఓకే.